సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కడప లోక్సభతో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఎన్నికల అధికారులు సిబ్బంది సామగ్రితో తమకు కేటాయించిన ప్రాంతాలకు తరలి వెళ్లారు. కడప నగరం ఆర్ట్స్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి ఆదివారం ఉదయాన్నే పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు సిబ్బంది పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రిసెప్షన్ సెంటర్ల వద్ద క్యూలు కట్టారు. తమకు సంబంధించిన ఎన్నికల సామగ్రిని స్వాధీనం చేసుకుని చెక్ లిస్టును పరిశీలించుకున్నారు. ఎన్నికల సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు అధికారులు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుండి తమకు కేటాయించిన రూట్ బస్సుల్లో బయలుదేరి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కడప అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ మధుసూదన్ మాట్లాడుతూ తమ నియోజకవర్గ పరిధిలో 287 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో పీఓ, ఏపీఓలతో పాటు ఇతరులతో కలిసి మొత్తం 6 చొప్పున ఎన్నికల సిబ్బంది విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల సిబ్బంది బయలుదేరే ముందు మరోసారి అన్ని నిబంధనలు తెలియజేశామన్నారు. ఎన్నికల సిబ్బందిని తరలించేందుకు 118 వాహనాలు సిద్ధం చేసుకున్నామన్నారు. కడప అసెంబ్లీకి సంబంధించి 59 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించి వాటిలో వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు, కేంద్ర పోలీసు బలగాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఎండ తీవ్రతను తట్టుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాతో పాటు కుర్చీల ఏర్పాటు, తాగునీటి మజ్జిగ పంపిణీకి సైతం చర్యలు చేపట్టామన్నారు. మొత్తం మీద ప్రశాంత ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని మధుసూదన్ మీడియాకు వివరించారు. అందరికీ నమస్కారం. మన కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 287 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 287 పోలింగ్ స్టేషన్ సంబంధించి నిన్న మనకి ర్యాండమైజేషన్ జరిగి థర్డ్ ర్యాండమైజేషన్ ద్వారా కడప అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 6 మంది సిబ్బందితో, అందులో ఒక పీఓ, ఒక ఏపీఓ, 4 ఓపీఓస్ ఉంటారు. ఈ సిబ్బందితో మనకు ఆల్రెడీ స్టాఫ్ అందరూ వచ్చారు. వాళ్ళతో మనం అపాయింట్మెంట్ ఆర్డర్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి మెటీరియల్ కానీ ఈవీఎంలు కానీ అన్నింటినీ మనం ఇచ్చినాము. సో వీటన్నింటినీ చెక్ చేసుకొని చెక్ లిస్ట్ ప్రకారం మెటీరియల్ అందిందా లేదని చెక్ చేసుకొని వాళ్ళకి అలాట్ చేయబడిన మెటీరియల్ స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ పర్ఫెక్ట్గా వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆఫ్టర్ లంచ్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. లంచ్ తర్వాత మూవ్ అయ్యే ముందు ఒకసారి ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళందరికీ ఉంటాయి. సో ఇందులో భాగంగా మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి మన పోలింగ్ స్టేషన్స్కి రీచ్ అవ్వడం కోసం మనం వెహికల్స్ని కూడా అరేంజ్ చేస్తున్నాము. వెహికల్స్ కూడా ఈ సిటీలో కాంపాక్ట్నెస్ని దృష్టిలో ఉంచుకొని, రోడ్ విడ్త్ని దృష్టిలో ఉంచుకొని ఏ రోడ్లో ఏ వెహికల్ వెళ్తుంది అనేది అసెస్ చేసి ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆర్టీసీ వాళ్ళతో మనం ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాము. 118 వెహికల్స్ ఉన్నాయి మనకి, 108 వర్కింగ్, మిగతా 10 మనకి రిజర్వ్లో ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని మన వెహికల్స్ అన్నింటినీ కూడా ఇంకా ప్లేస్మెంట్ అనేది సెక్టర్ వైజ్ చేసేసాము. సెక్టర్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ కూడా పొజిషన్ అయి ఉన్నారు. వన్స్ మెటీరియల్ అంతా గ్యాదర్ చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి మూవ్ అవ్వడం జరుగుతుంది పోలీస్ ఎస్కార్ట్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి 287 పోలింగ్ స్టేషన్స్లో 59 మనకి సమస్యాత్మకమైనవి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కింద గుర్తించాము. ఈ 59 పోలింగ్ స్టేషన్స్లో మనము వెబ్ కాస్టింగ్ పెట్టాము. అడిషనల్ చెక్స్ అనమాట ఇవి. మిగతా పోలింగ్ స్టేషన్స్ కంటే వెబ్ కాస్టింగ్ ఉంటుంది, క్లియర్ సర్వేలెన్స్ ఉంటుంది. అలాగే మనకి మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. మైక్రో అబ్జర్వర్తో పాటు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ ఉంటుంది. అలాగే పోలీస్ వాళ్ళు కూడా 100 మీటర్స్ దగ్గర ఇంకా సఫిషియెంట్, మోర్ దాన్ సఫిషియెంట్ ఉంటారు. అలాగే వీళ్ళందరూ పారామిలిటరీ ఫోర్స్ అంతా కూడా మనకి ఏరియా డామినేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేసి ఏరియా మొత్తాన్ని కూడా వాళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నారు. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అలాగే ఈ ఎండ తీవ్రతను తట్టుకోవడానికి కానీ ఎండలో వచ్చే ఓటర్స్ని వీలైనంత వరకు వాళ్ళని కొంచెం ఇబ్బంది లేకుండా చూసుకోవడం కోసం, జాగ్రత్తలు తీసుకోవడం కోసం ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక 20/40 విడ్త్ అండ్ లెంత్ ఉన్నటువంటి షామియానాస్ అరేంజ్ చేస్తున్నాము. అండ్ కుర్చీలు కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక 30 to 40 బేస్డ్ ఆన్ ద స్ట్రెంత్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ మనం దాన్ని అలాట్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ఇంటరప్టెడ్ వాటర్ సప్లై కానీ, అలాగే బటర్ మిల్క్ కూడా మనము పీక్ అవర్స్ ఆఫ్ టెంపరేచర్ ఉన్న టైంలో మనం అవి కూడా మనం అలాట్ చేస్తున్నాం.